ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు టెట్ ఎగ్జామ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చిందన్నమాట. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నటువంటి టెట్ పరీక్షను వాయిదా వేయనంటూ కూడా అప్డేట్ చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ దృష్ట్యా వాయిదాకు సూచనలు, వివరణ ఇవ్వాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి సీఈఓ లేఖ అంటూ చూసుకోవచ్చు. రాష్ట్రంలో ఈ నెల 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉన్నందున ఆ రోజు నిర్వహించేటటువంటి టెట్ పరీక్షను వాయిదా వేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సీఈఓ లేఖ రాశారు. అంటే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి సీఈఓ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అయితే లేఖ రాయడం జరిగింది. ఈ అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరుతూ సీఈఓ లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరణను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే పోలింగ్ రోజు, అంతకంటే ముందు రోజు కూడా నిర్వహించవలసినటువంటి టెట్ పరీక్షలను వాయిదా వేయాలని ఇప్పటికే విద్యాశాఖ భావించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ ఉన్న మే 27న, అంతకంటే ముందు రోజున పరీక్షలను నిర్వహించకుండా వాయిదా వేసే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని ఎన్నికల సంఘానికి తెలపనున్నట్లు తెలుస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే కంప్లీట్గా ఎన్నికల ముందు రోజు, అలాగే 26, 27వ తేదీ అంటే మనకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయో 25 నుంచి డేట్ ఇచ్చారు కాబట్టి, సో దానికంటే ముందు అలాగే 27వ తేదీన టెట్ ఎగ్జామ్ను కండక్ట్ చేయకుండా పోస్ట్పోన్ చేయాలని సీఈఓ అయితే మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అయితే ముఖ్య కార్యదర్శికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాయడం జరిగింది. మరి దీనిపైన మనకు స్పష్టత రావాల్సి ఉందన్నమాట. అయితే మనకు టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. ఎన్సిటిఈ మెంబర్ సెక్రటరీకి పిఆర్టీయూ టీఎస్ విజ్ఞప్తి. రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పిఆర్టీయూ టీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్సిటిఈ మెంబర్ సెక్రటరీ కేసింగ్ షెర్ఫాకి పిఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిరి శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరేళ్ల కమలాకర్ రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి గురువారం ఢిల్లీలో మనకు వినతి పత్రం సమర్పించారు. అయితే కంప్లీట్గా మనకు హెచ్ఎం కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ నుంచి జిహెచ్ఎంగా పదోన్నతి పొందుటకు టెట్ ఉత్తీర్ణత అవసరం లేదని, అలాగే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందుటకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించినందున ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తూ టెట్ అర్హత పొందుటకు 5 సంవత్సరాల కాలపరిమితిని అనుమతించే విషయంలో తగు సూచనలు జారీ చేశామని హామీ ఇచ్చినట్టు పిఆర్టీయూ టీఎస్ నేతలు తెలిపారు. ఎన్సిటిఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఉపయోగం జరగనుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారంటూ చూసుకోవచ్చు. మొత్తానికి అయితే మనకు టెట్కి సంబంధించి అయితే ఈ అప్డేట్ రావడం జరిగిందనమాట. ఆ రోజు పోస్ట్పోన్ చేయాలంటూ, అలాగే మనకు ఆల్రెడీ వీళ్ళకు కంప్లీట్గా ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని, హెచ్ఎం కానీ స్కూల్ అసిస్టెంట్లకు జిహెచ్ఎంగా పదోన్నతి పొందడానికి టెట్ ఉత్తీర్ణత అవసరం లేదని చెప్పారు. ఎస్జిటి వాళ్ళకు హెచ్ఎంగా పదోన్నతి పొందడానికి టెట్ అవసరం అని చెప్పారు. ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలా, పోస్ట్పోన్ చేయాలని దాని గురించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.